నమస్తే సిసిఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మడకశిర ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ మౌర్య భరద్వాజ్. శ్రీ సత్యసాయి జిల్లాలోని వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్షా సమావేశం. మీ సేవా సర్వీసులు సక్రమంగా అందించండి. మీ సేవా ఆపరేటర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. నిద్రమత్తులో ఆటోల నుంచి జారిపడి చింతపండు మహిళా రైతు మృతి. మడకశిర ఆర్డీఓ కార్యాలయంలోని వివిధ విభాగాలను అదనపు కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డు రూమ్ను జిల్లా అదనపు కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పాత రికార్డులను భద్రపరచడమే కాకుండా కార్యాలయ ప్రాంగణాన్ని మరియు రికార్డు గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పారదర్శకతను పెంచేందుకు ప్రతి ఫైల్ను తప్పనిసరిగా ఈ ఆఫీస్ ద్వారానే పంపాలని సిబ్బందిని ఆదేశించారు. ఉద్యోగుల హాజరు పట్టికను తనిఖీ చేసి సిబ్బందికి సమయపాలన పాటించాలని ఆదేశించారు. మొత్తం కార్యాలయ ఏర్పాట్లను సమీక్షించారు. మడకశిర డివిజన్ కొత్తగా ఏర్పడినందున పెనుగొండ నుండి అవసరమైన అన్ని రికార్డులను వీలైనంత త్వరగా తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారిని ఆదేశించారు. తదుపరి మడకశిర తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేసి మ్యూటేషన్ ఫైళ్లను తనిఖీ చేశారు. డిజిటల్ రికార్డులను సమీక్షించారు మరియు కార్యాలయ రిజిస్టర్ల నిర్వహణ తనిఖీ చేశారు. నిర్దేశించిన విధానం ప్రకారం అన్ని రికార్డులను సరిగ్గా మరియు క్రమ పద్ధతిలో తయారు చేసి నిర్వహించాలని తహసీల్దార్ మరియు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పీహెచ్సీ మరియు యూపీహెచ్సీలలో పనిచేయుచున్న వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో బ్లడ్ బ్యాంకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూర్చాలని డీసీహెచ్ఎస్ను ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో మాతృమరణాలు శిశు మరణాలు తగ్గించాలని ఆదేశించారు. జిల్లాలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని 100% టార్గెట్ రీచ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ పైరోజా బేగం, డిఎంహెచ్ఓ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అధికార శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ ప్రమీల, జిల్లా వైద్య అధికారులు పాల్గొన్నారు. You called at 9 o'clock. When it came? Call time was 7:50, sir. They called at 6:30, sir. But the ambulance came at almost 9 o'clock. We got the Ambulance is delay with so more than fundamentally 1 hour trust, sir. 2 hours in our car only. In ambulance means 1 hour 45 minutes you can go. So by the time she reached the GGH Anantapur, the patient is stable. But she is having hemoglobin level of 8. But patient was, sir. In Hindupur they explained all the risk because you are having PAH, you might having bleeding, and the baby may also have stillbirth like that. They said no, they insisted that we'll get delivered here only. So she got delivered, sir, at morning 7:30 a.m. So by at that time of the admission, our hemoglobin is 13, sir. Post delivery it's 9. Usually in a normal delivery, there might be a chance of bleeding of 500 ml, sir. But this one is more. So at 3 o'clock when ma'am came in for rounds, she is looking pale, so they repeated the HB, fallen 1 point more, 8. So at that time they advised them to go to GGH Anantapur, sir. I gave magnesium sulfate. Usually we give this to prevent any seizures in the high BP. And she told you have to go to government hospital. And she was sent at 9 o'clock. 9 p.m. sir. 9 p.m. है ना? हाँ, because Yes, sir. 3:30 she came to rounds. Yeah. Hmm. Yeah, yes, sir. So sisters are seeing, but they said she is not having any active bleeding. But at that time when the ma'am came, no, she did PB, there are clots it seems. So that means she is bleeding. ఇది ఇంకా డెత్ రివ్యూ చేయలేదు మ్యామ్. అటెండ్ డెత్ రివ్యూ చేయలేదు. 6 cases Actually, changed. actually the ambulance came late, sir, because it is in Somandapalli it seems. So by the time the ambulance came, it's almost like 9 o'clock.
శ్రీ సత్యసాయి జిల్లాలో మీ సేవ సర్వీసులన్నీ సంతృప్తికర స్థాయిలో అందించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ మీ సేవ ఆపరేటర్లకు ఆదేశాలు ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో మీ సేవ ఆపరేటర్ల సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మ్యూటేషన్, కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, జనన తేదీ ధృవీకరణ పత్రాలు వంటి ముఖ్యమైన రెవెన్యూ సేవలను ప్రజలకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పారదర్శకంగా, వేగవంతంగా అందించాల్సిన బాధ్యత మీ సేవా కేంద్రాలదని తెలిపారు. మీ సేవా కేంద్ర నిర్వాహకులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయకుండా సేవలు అందించాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి దరఖాస్తును సంబంధిత రెవెన్యూ నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. నేను అది చెక్ చేస్తానండి. యాక్ట్ మ్యాండేట్ చేస్తే నేను తప్పకుండా సిసిఐ ఆఫీస్ నుంచి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఉంది. ఈ నోటరీ చేయించడం 50 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఆ రోజు అన్నాం కదా. సో సెల్ఫ్ అఫిడవిట్ ఎన్ఏసి ఆధార్ కార్డు లేకపోతే నువ్వు చేయవా? ఆధార్ కార్డు అనేది ఎక్కడ నేను చెప్పాను, ఆధార్ కార్డు ఉండాలని ఇవ్వండి. అంటే ఈ కంటెంట్ ఇలా టైప్ చేయించుకొని అని మీరు గైడ్ చేయొచ్చు. సెల్ఫ్ అఫిడవిట్ అంటేనే నోటరీ చేయించారా? శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనాపురం సమీపంలోని చెరువుతూము మలుపు వద్ద నిద్రమత్తులో ఉండి ఆటో నుంచి జారిపడి లక్ష్మమ్మ అనే మహిళ మృతి చెందింది. మడకచిర ప్రాంతం నుంచి హిందూపురం చింతపండు మార్కెట్కు చింతపండు ఆటోలో తీసుకొస్తుండగా తెల్లవారుజామున నిద్రమత్తులో ఆటో నుంచి జారిపడి మహిళా రైతు మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. ఏపీలో టమాటా ధరలు కుప్పకూలి రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. నెల రోజుల కింద కిలోకు 30 నుంచి 40 రూపాయలు పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. కర్నూలు పత్తికొండ మార్కెట్లో కిలోకు 4 నుంచి 5 పలుకుతోంది. మదనపల్లి మార్కెట్లోనూ నాణ్యతను బట్టి కిలోకు 8 నుంచి 13కి అమ్ముడవుతున్నాయి. మరోవైపు వ్యాపారులు మాత్రం ఇదే టమాటాను వినియోగదారులకు కిలోకు 20 నుంచి 25కు విక్రయిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం 9552300009 నంబర్ ద్వారా 50 లక్షల మంది సేవలు అందుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఇందులో పాస్ పుస్తకాలు, పన్నుల చెల్లింపులు వంటి 900 రకాల సేవలు అందుబాటులో ఉండగా త్వరలోనే వీటిని 1000కి పెంచనున్నారు. సామాన్యులకు పాలనను మరింత చేరువ చేస్తూ ఈ వాట్సాప్ సేవల వ్యవస్థ ప్రతి ఇంటికి ఒక చిరునామాగా మారిందని అధికారులు వెల్లడించారు. 2031 ఆసియా ఫుట్బాల్ కప్ నిర్వహణ కోసం భారత్ అధికారికంగా బిడ్ దాఖలు చేసినట్లు ఏఎఫ్సీ ధృవీకరించింది. ఆతిథ్య హక్కుల కోసం భారత్తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, కువైట్, ఇండోనేషియా వంటి 6 దేశాలు పోటీ పడుతున్నాయి. చివరిగా 2024లో ఖతార్లో ఈ టోర్నీ జరగగా దశాబ్ద కాలం తర్వాత ఈ మెగా ఈవెంట్ను భారత్కు తీసుకురావాలని ఏఐఎఫ్ఎఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. బీబీ రామ్జీ పథకాన్ని తక్షణమే రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించడంతో పాటు దినసరి కూలీని 600కు పెంచాలని కోరుతూ చిలమత్తూరు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు బైఠాయించి నిరసన చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్కు అందజేశారు. కార్యక్రమంలో మండల సిపిఎం నాయకులు ప్రవీణ్, కార్యకర్తలు, కూలీలు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, పాత పద్ధతుల్లోనే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించి దాదాపు 20 కోట్ల మందికి అన్నం పెట్టినటువంటి గ్రామీణ ఉపాధిని సర్వనాశనం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా సిపిఎం పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని. మహాత్మా గాంధీ కలంకం తెచ్చడానికి, గాంధీ గారి చరిత్రను వక్రీకరించడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం ఇది దుర్మార్గం, అన్యాయం అని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం నాథూరామ్ గాడ్సే అంటే గాంధీ గారిని చంపినటువంటి ఒక క్రూరుడు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినటువంటి ఆయన పేరు పెట్టడం ఇది దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక జాతి పితని చంపినటువంటి ఒక దుర్మార్గుడు, అట్లాంటి వ్యక్తిని ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా రామ్జీ అనేటువంటి పేరు తెచ్చడం మేము సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. కానీ ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో చాలా మార్పులు చేశారు. దీంట్లో 125 రోజులు పని దినాలు పెంచాము, కానీ కూలీలు మాత్రము 305 రూపాయల నుంచి 240 రూపాయలు అంటున్నారు.
అంటే కూలీలు పెంచినటువంటి ప్రభుత్వాలు చూసాం, కానీ కూలీలు తగ్గించేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు మరియు బార్ లైసెన్స్ దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ జరిగింది. స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2 బార్లకు గాను ఒక బార్కి 4 దరఖాస్తు చేసుకోవడం మరియు 4 దరఖాస్తుదారులు లాటరీ ప్రక్రియకు హాజరు కావడం జరిగింది. ఇందులో ధర్మవరం టౌన్లో ప్రకటింపబడిన 2 బార్లకు గాను ఒక బార్కి 4 దరఖాస్తు చేసుకోవడం మరియు 4 దరఖాస్తుదారులు లాటరీ ప్రక్రియకు హాజరు కావడం జరిగింది. ఈ లాటరీలో డోల రాజారెడ్డి సక్సెస్ఫుల్ దరఖాస్తుదారుడు కాగా రిజర్వ్ దరఖాస్తుదారుడుగా లక్ష్మీనారాయణగా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ గోవిందనాయక్, అసిస్టెంట్ ఎక్సైజ్ ఆఫీసర్ బి నరసింహులు, ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ వారి సిబ్బంది, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Number 2, number 3, number 4, Right. Successful applicant, token number 3, page 1. 1 2 తీయాలి కదా. నెక్స్ట్ 2 R1, token number 2, Lakshmi Narayana. R1 R2. అవును సార్. రిజర్వ్ 2 వచ్చి మరణించిన వ్యక్తుల ఆధార్ గుర్తింపు దుర్వినియోగాన్ని ఆపేందుకు, మోసాలను నివారించేందుకు ఈ చర్యను చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మంది మరణించిన వారి ఆధార్ నెంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికల్లో హిందూపురానికి చెందిన ప్రముఖ వైద్యులు ప్రణయ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వెంకటరమణ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ప్యానెల్ నెంబర్ 78 తరపున బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, ఈసారి తమ ప్యానెల్ ఎన్నికల్లో గెలిస్తే మరింత అంకితభావంతో, సేవా దృక్పథంతో వైద్యుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే వైద్యులతో పాటు ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తన వంతు బాధ్యతగా పనిచేస్తానని పేర్కొన్నారు. వైద్య వృత్తి గౌరవాన్ని పెంచడం, వైద్యుల సమస్యను మెడికల్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తమ ప్యానెల్కు మద్దతు ఇవ్వాలని ఆయన వైద్యులను కోరారు. అది ఫిబ్రవరి 9 జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా జరుగుతుంది. నా బ్యాలెట్ నెంబర్ 78. ముఖ్యంగా నేను ఈ ఎలక్షన్స్కి ఎందుకు కంటెస్ట్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు డాక్టర్లు ఈ డే టు డే లైఫ్లో వైలెన్స్ ద్వారా అయితేనేమి, తర్వాత డిఫరెంట్ ప్లాట్ఫామ్లో పర్మిషన్స్ కోసం అయితేనేమి, తర్వాత సమాజంలో వాళ్ళు సేవ చేయాలనుకునే దృక్పథంతో బయటకు వచ్చిన తర్వాత అర్హత లేని వైద్యం చేయుచున్న వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో డెఫినెట్గా మూడు రుగ్మతలతో మెయిన్ బయటకు వస్తాను. సో వాటన్నిటికీ డిగ్నిటీతో తల ఎత్తుకొని ప్రాక్టీస్ చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. రెండవది, ఎంఎస్ఎంఈ ద్వారా ఏ విధంగా అయితే గవర్నమెంట్ చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తూ ఉందో, అదేవిధంగా ప్రతి డాక్టర్ని కూడా ఒక చిన్న ఎంఎస్ఎంఈ లాంటిదే. అందులో డాక్టర్ ప్రతి ఒక్కరు 10 నుంచి 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఎంఎస్ఎంఈ ద్వారా 10-20% సబ్సిడీ వచ్చే విధంగా లోన్స్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ నుంచి ప్రెజర్ చేస్తాము. ఒక సింగిల్ విండో నుంచి అన్ని పర్మిషన్స్, ఫైర్, డిఎంఎల్హెచ్, పొల్యూషన్, శానిటేషన్, తర్వాత మున్సిపాలిటీ పర్మిషన్లు వచ్చేటట్టుగా ప్రెజర్ తీసుకొస్తాను. తర్వాత వైలెన్స్ మీద పోరాటం చేయడానికి చిన్న లీగల్ సెల్స్ ఫామ్ చేస్తాము. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఒకటి లీగల్ సెల్ వచ్చి ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది, మాకు సాయం చేస్తుంది. మేము మానసిక రుగ్మత లేకుండా చూడడానికి చూస్తుంది. సందర్భంగా నేను ఏ విధంగా సమాజానికి సేవ చేస్తాననేది మీ అందరికీ తెలుసు. దయచేసి నన్ను మెడికల్ కౌన్సిల్లోకి పోవడానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా వర్క్ చేసి నా బ్యాలెట్ నెంబర్ 78కి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు బచ్చు వెంకటరమణ, బ్యాలెట్ నెంబర్ 78. మరోసారి మీ యొక్క సపోర్ట్ ప్రజల విజయం కోసం, నా విజయం కోసం. జై హింద్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు హంద్రీనీవా పైన పోరాటం చేయాలని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంతర వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.
ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకానాథ్ శర్మ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం ప్రాచీన ఆలయంలో శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందని ఆలయ నిర్వాహకులు ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ కైప ద్వారకానాథ్ శర్మ తెలిపారు. ఈ కళ్యాణోత్సవం కోసం సహకారం అందించిన దాతలకు, శివ దీక్ష మాలధారణ కమిటీ వారికి, వేడుకలకు విచ్చేసిన భక్తులకు ఆయన తన కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఏఓగా పనిచేస్తూ ఏఏఓగా పదోన్నతిపై కడపకు బదిలీపై వెళ్తున్న ఏఓ సుజాతని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఘనంగా సత్కరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ ఏఓ సుజాత అడ్మినిస్ట్రేటివ్ పరంగా బాగా పనిచేశారని, పదోన్నతిపై వెళ్తున్న ఏఓ గారు అక్కడ కూడా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఏఓ సుజాత మాట్లాడుతూ తాను 4 సంవత్సరాల కాలం ఇక్కడ విధులు నిర్వహిస్తానని, తోటి సిబ్బంది అందరూ ఒక కుటుంబంలా సహకరించారని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు సీఐలు, డిపిఓ సిబ్బంది ఏఓ గారి సేవలను కొనియాడారు. అనంతరం ఏఓని జిల్లా ఎస్పీ మెమోంటోను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ప్రజల వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు అడిషనల్ కమిషనర్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పన్నుల వసూలుపై రెగ్యులర్ సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. గ్రామాల్లో చేపడుతున్న శానిటేషన్ పనుల నాణ్యత ఉండాలని, గ్రామాల అభివృద్ధి బాధ్యత పంచాయతీరాజ్ శాఖపై ఉందని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రాబోయే వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశం అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పంచాయతీరాజ్ సిబ్బందికి అడిషనల్ కమిషనర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. గ్రామ సచివాలయంలోని భవనం కానీ, లేదంటే ఊర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ కానీ, అంటే ఒక పంచాయతీలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి ట్రాన్స్పరెంట్ సర్వీసెస్ గవర్నమెంట్ అందజేయడానికి ఆ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అలాంగ్ విత్ వ్యాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్, అంటే అందులో ఏ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫోన్ నెంబర్ కరెక్ట్గా తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఐడియాస్ లో చాలా చోట్ల మనకి ఏంటంటే కొన్ని పాత పనిచేసిన వాలంటీర్ ఫోన్ నెంబర్లు ఉండిపోయినాయి, లేదంటే వాళ్ళ కొడుకు మనమడ ఫోన్ నెంబర్ ఉంటుంది, అతను రిప్లై అవుతాడు వాళ్ళ పెన్షనర్ సంబంధించిన ఫీడ్బ్యాక్. సో కరెక్ట్ ఫోన్ నెంబర్, కరెక్ట్ అడ్రస్, కరెక్ట్ ఫ్యామిలీ సర్వేలో పాల్గొనడం అంటే ఈ మిగతా మాట్లాడతాం. రెండోది అక్షరాంతరాలు. అయితే ఆ పని మీరు ఆన్లైన్ లో చేయాలి. యాప్ ఉంది, ఈ యాప్ లో వాటిని రిజిస్టర్ చేయడం, ఆ వారి కూలీలు కావచ్చు, అండ్ మగవాళ్ళు కావచ్చు, లేదంటే మహిళా సంఘాల వాళ్ళు కావచ్చు. ఇందులో 18 నుంచి 50 వరకు చదువు రాని వాళ్ళు ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళందరికీ చదువు చెప్పాలని మనం టార్గెట్ గా పెట్టుకున్నాం ఈ సంవత్సరం. అందులో భాగంగా మనం 100 hours 100 గంటలు పర్సెంటేజ్ చూసుకుంటే మన రాష్ట్రం, మన జిల్లా వచ్చేసి 48గా వెళ్తుంది. సో లిటరసీ రేట్ తక్కువగా ఉండడం కూడా ఒక రీజన్. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ప్రజల వివరాలు అత్యంత ఖచ్చితత్వంతో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పన్నుల వసూలుపై రెగ్యులర్గా సమీక్షలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మందలపల్లి గ్రామ పంచాయతీని సందర్శించి అక్కడ నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలు మరియు అక్షరాంధ్ర సెంటర్లు ప్రతిరోజు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఈ విషయంలో వెల్ఫేర్ అసిస్టెంట్తో పాటు గోరంట్ల మండలం ఎంపీడీఓ ప్రత్యేక పర్యవేక్షణ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఏఎన్ఎంలు, సంక్షేమం అసిస్టెంట్ సిబ్బంది పాల్గొన్నారు. అందుకే కదా పెట్టారు, అందరికీ చదువు అందరి బాధ్యత అని. కాదు కదా, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి. అక్షరాంతగా ఎక్కడ ఎవరు వాలంటీర్ మీకు తెలియాలమ్మా, మీ మొబైల్లో కూడా ఉంటుంది సార్. వాలంటీర్ ఎంతమంది నువ్వు వెళ్తున్నావా? రిజిస్ట్రేషన్ ఎప్పుడో అయిపోయిందమ్మా. మార్చ్లో ఎగ్జామ్ ఉంది, 3 నెలలు. డిసెంబర్ నుంచి మొదలు పెట్టమ్మా. ఎన్ని చేసావు? ఏం నెలలు బాగా చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా ఫాస్ట్ చేశారు. ఇంకా 12 ఎన్ని చేస్తున్నాం ఇప్పుడు? ఈ రోజు ఎన్ని చేస్తాం? త్వరగా చేయండి. అందరూ ఒక దగ్గర ఉంటుంది, ఓకేనా? అందరూ పనిచేస్తున్నారా? సచివాలయం డిస్ప్లేస్మెంట్ ఉంటే సర్వేలు ఉన్నారని రీసర్వే ఉంది సార్. ఈ సర్వే చేస్తే మీకు ఇంకా ఫాస్ట్గా మా గవర్నమెంట్ నుంచి అన్నీ తెలుస్తాయి, పథకాలన్నీ వస్తాయి, త్వరగా వస్తాయి. మీరెవరు మార్చుకమ్మా, పని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సచివాలయం
సమావేశంలో జిల్లా కలెక్టర్ భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో పశు ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. రైతులు మరియు పశు పోషకులకు నాణ్యమైన పశు ఔషధాలు సకాలంలో అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాల అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. అలాగే జిల్లాలోని స్థానిక పరిస్థితులు, వ్యాధి ప్రబలత మరియు పశు సంపద అవసరాలను పరిగణలోకి తీసుకుని జిల్లాకు అనుగుణమైన అవసరమైన ఔషధాల జాబితాను సిద్ధం చేయడానికి వెటర్నరీ వైద్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ బుక్కపట్నం తహసీల్దార్ ఆఫీసును తనిఖీ చేశారు. సందర్భంగా వెబ్లాండ్ అడంగల్లో క్లెయిమ్ చేయని ఇతర భూమి, పట్టాదారు, మిగులు భూములు వంటి వివరాలు అడంగల్ 12-13 కాలమ్స్లో గతంలో నమోదైనాయి. వాటిని గ్రామ సభలు నిర్వహించి రైతుల నుండి సదరు భూములకు చెందిన డాక్యుమెంట్స్ సమర్పించవాలన్నారు. మరియు ఈసీ, ఆర్హెచ్ మరియు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి మరియు భూమి అనుభవం పక్క రైతుల నుండి స్టేట్మెంట్ తీసుకుని మరియు వాటిని పరిశీలన చేసి వెబ్లాండ్ అడంగల్ నందు మ్యూటేషన్ ఉచితంగా చేయవాలన్నారు. మరియు రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సంయుక్త కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలియజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి బీసీ సంక్షేమ సహాయ అధికారి బాలాజీ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. గాన్లపెంట హాస్టల్ వార్డెన్ లక్ష్మీనారాయణ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. లక్ష్మీనారాయణకు సంబంధించిన బిల్లుల మంజూరు విషయంలో బీసీ సంక్షేమ సహాయ అధికారి బాలాజీ 15,000 రూపాయల లంచం డిమాండ్ చేయడంతో వార్డెన్ లక్ష్మీనారాయణ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో తన ఇంటి వద్ద వార్డెన్ లక్ష్మీనారాయణ నుంచి బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి బాలాజీ లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈరోజు అనంతపురం రేంజ్ ఏసీబీలో ఇక్కడ గాన్లపెంటలో వార్డెన్గా పనిచేస్తున్నటువంటి లక్ష్మీనారాయణ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీలో ఒక కేసు రిజిస్టర్ చేయడం క్రైమ్ నెంబర్ 2గా. ఆయన హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తున్నప్పుడు ఈ హాస్టల్ బాయ్కి సంబంధించి బిల్స్ పెడతా ఉంటారు. ఆ బిల్స్ అప్రూవ్ చేసి పంపించినందుకు డైట్ బిల్స్ పెడతా ఉంటారు కదా, వాటిని అప్రూవ్ చేసినందుకు 5% డబ్బులు అడిగేవాడు. అదేవిధంగా ఇతను అప్రూవ్ చేసినటువంటి ఓల్డ్ బిల్స్కి అంతా 18,000 డబ్బులు డిమాండ్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే 15,000 ఒప్పుకున్నారు. ఇప్పుడు అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి పురం బాలాజీ గారు 15,000 డబ్బులు డిమాండ్ చేశారు ఆయన దగ్గర నుంచి. ఈరోజు లక్ష్మీనారాయణ గారు అతని ఇంటి దగ్గర చైర్మన్ సీట్లో డబ్బులు ఇచ్చినప్పుడు పోలీస్ వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. అతని దగ్గర నుంచి 15,000 కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా అతన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఆఫీస్లోని ప్రొసీడింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. ఎవరైనా సరే ప్రభుత్వ అధికారులు డబ్బులు ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తే అనంతపురం రేంజ్ డిఎస్పీ మొబైల్ నెంబర్ 9440446181, తర్వాత రేంజ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నాయి మోహన్ ప్రసాద్వి, తర్వాత రామకృష్ణయ్య, అమిత్. మీ నెంబర్ చెప్పండి ఒకసారి. ప్రసాద్ ఈ నెంబర్ చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మడకశిర ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ మౌర్య భరద్వాజ్. శ్రీ సత్యసాయి జిల్లాలోని వైద్యాధికారులతో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్షా సమావేశం. మీ సేవా సర్వీసులు సక్రమంగా అందించండి. మీ సేవా ఆపరేటర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. నిద్రమత్తులో ఆటోల నుంచి జారిపడి చింతపండు మహిళా రైతు మృతి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.